సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద గోడ కూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేసింది. తాజాగా ప్రమాదస్థలిని వైసీపీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ప్రకటించింది. పీఎం సహాయ నిధి నుంచి కూడా 2 లక్షల చొప్పున ప్రకటించారు. ఏదో యాత్రికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ గాని మనం జరిగిన తిరుపతిలో జరిగిన మైకండ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాస కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయకరం చూసాం. ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ